మిత్రులారా, నేను సురేష్ గారిని పరిచయం చేస్తాను మా ఛానల్ ద్వారా అని చెప్పాను. ఆ ప్రకారంగానే వారు వారి ఇంటర్వ్యూ ఈరోజు నేను చేయబోతున్నాను. ఎవరైనా చిత్తశుద్ధితో తగ్గాలి, మేము ఖచ్చితంగా తగ్గాలి అనుకుంటే మాత్రం తగ్గడం సాధ్యమే అని వారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ విషయాలన్నీ అతనితో అడిగి తెలుసుకుందాం. అతను ఏ విధంగా తగ్గారు? 110 కేజీల నుంచి 60 కేజీలు రావడం సాధ్యమే అని ఎలా నిరూపించారు? అనేవన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. చూసి ప్రాక్టికల్‌గా మీరు మీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మీకు కావాల్సిన పద్ధతిలో మీరు తగ్గే ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఈ మా ఛానల్ ద్వారా ప్రార్థిస్తున్నాం. సురేష్ గారు, మనం యాక్సిడెంటల్‌గా కాకినాడలో 2017లో కలిసాము. ఒక కస్టమర్‌లానే కలిసాము. అయినప్పటికీ అప్పటి నుంచి మనం కంటిన్యూయస్‌గా టచ్‌లోనే ఉన్నాము. కానీ నేను కలిసిన మొదటి సురేష్‌కు, ఇప్పటి సురేష్‌కు తేడా ఊహించలేము. అలాగే మాటల్లో చెప్పలేము. ఏమిటి ఈ రకమైన చేంజ్? మనిషిలో సాధ్యమేనా అని అందరికీ అనిపిస్తుంది. ఎందుకో మీ గురించి ముఖ్యంగా ఒబీస్ ఉన్న వారితో అంటే అస్సలు నమ్మడమే లేదు. అందుకే మిమ్మల్ని మా ఛానల్ ద్వారా పరిచయం చేయాలనిపించింది. అందుకే మిమ్మల్ని అడిగాను. అందుకు మీరు యెస్ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెయిట్ తగ్గాలని కోరుకునేవారు మీ డాక్టర్ సలహా మేరకు ప్రయత్నము ప్రారంభించండి. ఈ వీడియో చూసి ఏదో చేయబోయి ఇబ్బందులు పాలవ్వకండి. నమస్తే. ఐయామ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ యోగా టీచర్, అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. మా వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఒక మనవి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడడం మరవకండి. మీకు అవసరమైన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేయడానికి ఇంతకంటే మంచి వీడియో ఇంకోటి ఉండదు. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టే ప్రయత్నం మాత్రమే. నమస్తే సురేష్ గారు. నమస్తే సార్. యాక్చువల్‌గా మిమ్మల్ని మా ఛానల్‌లో ఇంట్రొడ్యూస్ చేయడానికి చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్. అలాగే మీ ఛానల్ వ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మీరు అంతగా లావు అవ్వడానికి గల కారణం ఏమిటి? నేను తినే తిండి కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తినడం, ఎటువంటి వాకింగు, ఎక్సర్సైజులు లేకపోవటం, ఈ విధంగా బాగా బరువు పెరిగిపోయాను. ఇలాగా అది ఎక్కువగా తినేయడం వలన, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం వలన బాగా బరువు 110 కేజీల వరకు పెరిగిపోయాను. ఇదేమన్నా వంశపారంపర్యంగా వచ్చిందా? మా పెద్దలందరూ సన్నగానే ఉండేవారండి. కాబట్టి ఇది వంశపారంపర్యంగా రాలేదు. అలా ఉండడంతో మీరు ఫేస్ చేసిన ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమిటి? విపరీతమైన ఆయాసం, మెట్లెక్కాలంటే ఒక విధమైన ఇరిటేషన్, రకరకాలు ఏదైనా కోపం ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ మీద విపరీతమైన కోపం వచ్చేది ఆఫీస్ వలన. పిల్లలు కూడా ఏదైనా చిన్నదానికి కూడా కోప్పడటం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉండేవి. దీనివలన ఎక్కువ అనర్థాలే జరిగినాయి తప్ప ఎటువంటి ఉపయోగాలైతే నాకు జరగలేదు. అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండేవా? ఒబీస్ పెరిగిన తర్వాత షుగర్ వచ్చిందండి. బాగా షుగర్ అది ఎక్కువ హెవీగా షుగర్ రావడం 450 గ్రాములు ఎంజీ పెరగడం జరిగింది. మెడికేషన్ ఏదైనా ఉండేదా? మెడిసిన్స్ వాడేవాడినండి. మార్నింగ్ 1000 ఎంజీ, ఈవినింగ్ 1000 ఎంజీ టాబ్లెట్స్ వాడేవాడినండి. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి. లైక్ ఈ రింగ్స్ పక్క నుంచి బ్లడ్ రావటం, ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాతే బయటపడినాయి. అంతకుముందు నుంచి కూడా రింగ్స్ వాడేవాడినండి. కానీ ఈ టాబ్లెట్స్ వాడినప్పుడు పక్క నుంచి లైట్‌గా బ్లడ్ రావటం మొదలుపోయింది. మీరు తగ్గాలని అసలెందుకు అనిపించింది? షుగర్ వచ్చిన తర్వాత నాకు డాక్టర్ గారికి నాకు ఒక చిన్న సంభాషణ జరిగింది. ఆయన ఇన్సులిన్ రాయటం జరిగింది. ఇన్సులిన్ రాయటం జరగడంతోటి నాకు కొంచెం ఒక విధమైన భయం స్టార్ట్ అయింది. ఇక దానికి నేను డాక్టర్ గారిని అడిగాను. "సార్ ఇప్పుడు వద్దండి. ఒక 1 వీక్ తర్వాత కలుస్తానని" చెప్పాను. "ఎందుకండి" అని అడిగారు. ఆయన నాకు టాబ్లెట్లే ఇష్టం ఉండదు అన్నాను. కానీ ఆయన ఇన్సులిన్ రాశారు. అందు గురించి వద్దన్నాను. 1 వీక్ తర్వాత కలుస్తానన్నాను. ఆయన ఏంటని ఆలోచించి, "అలా కాదు సురేష్ గారు, ఒకసారి ఇంకో టెస్ట్ చేద్దాము. టెస్ట్ చేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తారని" అడిగారు. అప్పుడు ఆయన టెస్ట్ చేసి, "అక్కర్లేదండి ఇన్సులిన్, టాబ్లెట్ సరిపోతుందన్నారు."
అప్పుడు నా మనసులో మెదిలింది ఈ బరువును తగ్గించుకోవాలని. ఇదే నా మెయిను. ఇలా బరువు తగ్గిన వారిని ఎవరైనా మీరు ఇంతకుముందు కలిసారా? నేనెవరిని కలవలేదండి. మీరు ఇంతగా వెయిట్ తగ్గగలనని నమ్మకం ఎప్పుడు అనిపించింది? ఇంతగా తగ్గొచ్చని నాకు తెలీదండి. కానీ తగ్గితేనే నాకు రిజల్టు ఇందులో నేను డాక్టర్ గారు అన్న దానికి నేను రిజల్ట్ చూసుకోగలనని చెప్పి నాకు నాకే అనిపిచ్చి, నేను ప్రయత్నం మొదలుపెట్టాను. ఎప్పుడు బరువు తగ్గాలనే ప్రయత్నం ప్రారంభించారు? 2015 ఆగస్టు 16 నుంచి నేను మొదలుపెట్టానండి. 2015 ఆగస్టు 15 షుగర్ ఎంటర్ అయింది. 2015 ఆగస్టు 16 నుంచి మొదలుపెట్టానండి. ముందు ఎలా స్టార్ట్ చేశారు? ముందు రైస్ మానేసండి. ఈ చపాతీ, గోధుమ రవ్వ ఉప్మా, ఓట్స్ ఉప్మా ఇలా తినేవాడిని. కానీ ఇలా తిన్నా గూడా షుగరు కంట్రోల్‌కు రాకపోగా బరువు 91 నుంచి 110 కేజీలకి పెరిగాను. ఎన్నాళ్ళు పట్టింది మీ బరువు తగ్గడం ప్రారంభం అవ్వడానికి? నాకు 50 కేజీలు తగ్గడానికి నేను చేసిన డైట్ లిక్విడ్ డైట్ చేశాను. స్టార్టింగ్ కంటిన్యూగా 43 డేస్ చేశాను. 26 కేజీలు బరువు తగ్గాను సార్. తర్వాత కొన్ని డిస్టర్బెన్స్‌లు జరిగినియి. ఆ డిస్టర్బెన్స్‌లు జరిగిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత కరెక్ట్‌గా 9 మంత్స్‌కి 50 కేజీలు బరువు తగ్గాను. ఎంత టైంలో మీరు అనుకున్న రేంజ్‌కు చేరారు? టోటల్‌గా 50 కేజీలు తగ్గడానికి 9 నెలలు టైం పట్టింది. వ్యూవర్స్, మీరు ఎన్ని సార్లు తగ్గాలని ప్రయత్నించారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీరు ఎన్నిసార్లు బరువు తగ్గాలని ప్రయత్నాలు ఎన్నిసార్లు ప్రారంభించి మానేశారు? నేను 2006లో యోగా క్లాసులు మొదలుపెట్టానండి ఒక గురూజీ దగ్గర. అప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నాను, తగ్గుతున్నాను, పెరుగుతున్నాను. కానీ ప్రయత్నం ఫెయిల్ అవుతూనే ఉందండి. గానీ ఫలితం రాలేదండి. రాకపోయేసరికి దీనికి సొల్యూషన్ ఇది కాదనుకున్నాను. ఇది అనుకోకుండా 2015లో షుగర్ రావటం జరిగింది. అప్పుడు దీని సొల్యూషన్ అప్పుడు ఇలా చేశాం గదా! ఇప్పుడు అలా చేయకూడదు అని జెప్పి ఫుడ్ హ్యాబిట్స్‌లో మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? ఎలాంటి ఫుడ్ మీద డిపెండ్ అయ్యారు? నేను ఏ ఫుడ్ తిని కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత నాకు షుగర్ వచ్చిందో, షుగర్ వచ్చిన నెక్స్ట్ డే రైస్ కట్ చేశానండి. కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ మొత్తం కట్ చేయలేదు. కొద్దిగా కట్ చేశాను. కట్ చేసినా గూడా షుగర్ కంట్రోల్‌కి రావట్లేదు. వెయిట్ పెరుగుతానే ఉన్నాను. సో, అప్పుడు కొద్ది నెలల్లో ఈ ప్రయోగాలు చేసిన తర్వాత నాకు నేనే ఇవి కూడా తగ్గట్లేదు కాబట్టి కార్బోహైడ్రేట్ కంప్లీట్‌గా మానేద్దాం అని చెప్పి ప్రోటీన్ ఐటెంలోకి మారటం జరిగింది. అలా లైక్ కాయగూరలు, చికెన్, మటన్ టోటల్ అలా తీసుకోవడం జరిగింది. అప్పుడు రిజల్ట్ పొంది ఎవరి దగ్గరైనా శిష్యరికం లాంటిది చేశారా? నేను ఎవరి దగ్గర శిక్షరికం చేయలేదండి. నాకు నేనే ప్రయత్నం మొదలుపెట్టాను. మీ ఫుడ్ పట్ల మీ ఫ్యామిలీ కోఆపరేషన్ ఎంతవరకు ఉండింది? ఈ ఫ్యామిలీ లేకపోతే ఈ డైట్ చేయగలిగేవాడిని కాదండి. ఇందులో ఇన్ని రిజల్ట్స్ నేను పొందేవాడిని కాదండి. నేను నాకు పెట్టే ఫుడ్డు ఎక్కువ రకాలు ఉండడం వలన ఓ చికెన్ వండాలి, వెజ్ కూర వండాలి, అలాగే ఓ చట్నీ, అలాగే పొగనూని రోజుకు 3 సార్లు కోకోనట్ ఆయిల్ చేసుకున్నప్పుడు ఇయన్నీ తన టైంకి తనే ఆ టైం చూసుకొని ఏవండీ ఇది తీసుకొస్తున్నానని చెప్పి ఈ విధమైన సపోర్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఈ 50 కేజీలు తగ్గడం అనేది జరిగింది. ఏ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ మీరు ఫాలో అయ్యేవారు? నేను ఓన్లీ వాకింగ్ ఒకటే చేశానండి. కానీ ఎవరికి నచ్చినయి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నేను వాకింగ్ నాకు కన్వీనియంట్‌గా ఉంది కాబట్టి డైలీ ఆన్ అన్ యావరేజ్ 50,000 ఫీట్ అడుగులు ఏయటం జరిగేది. నడక ఎంతవరకు కావాలంటారు మీరు? ప్రతి మనిషికి నడక కంపల్సరీ కావాల్సిందేనండి. ఎందుకు అందరికీ ఈజీగా ఉన్న ఇదండి. ఎక్సర్సైజ్ చేయాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాకింగ్ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి నడక ప్రతి ఒక్కడికి అవసరం అనే నేను చెప్తానండి. నేను వాకింగ్ ట్రాకర్ పెట్టి నడిచేవాడిని. అందులో నేను మాక్సిమం 30,000 ఫీట్స్ చేయగలిగాను. ఆ ట్రాకర్‌లో ఎనీ పర్టిక్యులర్ డే ఆ ట్రాకర్‌ని ఎనేబుల్ చేసుకొని నడిచేవాడిని. డేటా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుంది. అందులో కొంతమంది పేర్లు 1,00,000 పైన అడుగులేసినట్టు చూసేవాడిని. వారి పేర్లు జపాన్ లేదా కొరియా వారి నేమ్స్ లాగా ఉండేవి. ఆ యాప్‌లో ర్యాంక్స్ కూడా ప్రతిరోజు ఇస్తుంటుంది ఆ యాప్. నేనైతే వారేదో మాయ చేస్తుంటారని అనుకునేవాడిని. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత
మిమ్మల్ని చూసి నేను భయపడేవాడిని. అతని పిచ్చి చూసి భయపడేవాడిని. నిజంగా వారించే ప్రయత్నం చేసేవాడిని కూడాను. మీరు మాక్సిమం నడిచిన ఒక్కరోజు అడుగులెన్ని? 1,10,000 నడిచాను. 1,10,000 అలా 2 సార్లు చేశానండి. కానీ ఎటువంటి ఇబ్బందులు రాలేదండి. 1,20,000, 1,10,000 అంటే సుమారు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 1,10,000 అండి సుమారు 72 కిలోమీటర్లు వస్తుందండి. ఒక్క రోజులో నడిచేస్తారు. ఒక్క రోజులో నడిచేసాను. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నా ఆరోగ్యం 10 సంవత్సరాల కుర్రోడికి ఎలా ఉంటుందో అంత ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్లు చెప్పడం జరిగిందండి. ఒక డాక్టర్ అయితే ఆశ్చర్యపోయారండి. మీకు ఏంటి షుగర్ ఉందంటున్నారు, 4.1 హెచ్‌బీ1సీ ఏంటి? ఇది నిజమా అని అడిగారు. ఇది చేసింది మీ ల్యాబ్‌లో సార్, అది నిజమా కాదా అని మీ ల్యాబ్‌లో అడగండి అని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేంటి 10 ఇయర్స్ కుర్రోడికి కూడా ఇంత రాదు హెచ్‌బీ1సీ అని అన్నారు. కాబట్టి నా ఆరోగ్యం అయితే ఎక్సలెంట్‌గా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. మెడిసిన్స్ ఏమైనా వాడవలసిన అవసరం ఇంకా ఉందా? ఇప్పుడు ఎటువంటి మెడిసిన్ వాడట్లేదు సార్. ఓన్లీ డైట్ అండ్ వాకింగ్ సార్. మీ మెడికల్ చెకప్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటుంటారు సురేష్ గారు? జనరల్‌గా 6 నుంచి 1 ఇయర్ చేయించుకుంటే బావుంటదని నేను కూడా అలాగే చేయించుకుంటున్నానండి. నాకు ల్యాబుల మీద కొద్దిగా నమ్మకం తక్కువ కాబట్టి కాకినాడలో అయితే రెగ్యులర్‌గా చేయించుకుంటున్నానండి. ఇక్కడైతే కొద్దిగా అప్పుడప్పుడు చేయించుకుంటున్నాను. హైదరాబాద్‌లో ఉంటారా మీరు కూడా? నేను హైదరాబాద్‌లో ప్రెజెంట్ ఇప్పుడు షిఫ్ట్ అయ్యాను సార్ కాకినాడ నుంచి. హైదరాబాద్‌లో ఉన్నాను సార్ ప్రెజెంట్. ఫ్రెండ్స్, మీరు మీ బాడీ చెకప్ పీరియాడికల్‌గా చేయించుకుంటున్నారా? తెలియచేయండి. అప్పటికి ఇప్పటికి మీ బాడీ ఆర్గన్స్ పనితీరు ఎలా ఉందంటారు? అప్పుడైతే నాకు ఎటువంటి టెస్టులు చేయించుకోలేదండి. నాకు తెలీదు కాబట్టి. కానీ ఇబ్బందులు ఉన్నాయని మాత్రం ఈ ఆయాసం ఆ రూపంలో నాకు తెలిసిందండి. కానీ ఆఫ్టర్ డైట్ నా ఆర్గాన్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగిందండి. మీకు మీరు మీ యాక్టివిటీస్‌ని ఎలా సమర్థించుకుంటున్నారు? ఎంతవరకు మీకు సపోర్ట్ చేసిందని మీరు భావిస్తున్నారు? నాకు షుగర్ రాకముందు నేను హెవీ వెయిట్ ఉన్నప్పటికి, తర్వాత ఫుడ్ మారిన తర్వాత నేను వాకింగ్ చేస్తూ నేను పొందిన రిజల్ట్‌కి నన్ను నేను సమర్థించుకుంటున్నానండి. బాగా రిజల్ట్ బావుంది. చాలా బాగుంది సార్. మళ్ళీ ఎప్పుడైనా మీ వెయిట్ పెరిగినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు మీరు సురేష్‌జీ? ఓన్లీ డైట్ సార్. వేరే అదర్ ఆప్షన్ డైట్ అండ్ వాకింగ్ సార్. మీరు యాక్టివిటీస్ వాకింగ్ తప్ప ఇంకేం చేయరు. నేనేమి చేయను సార్. వాకింగ్ నాకు కంఫర్ట్ కాబట్టి వాకింగ్ ఒకటే చేస్తున్నాను సార్. వేరే ఎక్సర్సైజ్ ఇప్పటివరకు ఏమి చేయలేదు సార్ 9 ఇయర్స్ నుంచి. మీకు అప్పటి సురేష్‌ని చూసిన వారు ఇప్పుడెవరైనా చూసారా? వారి రియాక్షన్ ఫస్ట్ ఎలా ఉంది? వాళ్ళెవరు నన్ను పక్క నుంచి వెళ్తున్నారు గుర్తుపడతలేదు సార్. నేనే పిలిచి అంతే అలా వెళ్ళిపోతున్నారు అనేసరికి, "సార్ ఏంటి ఇలా ఉన్నారు? లేకపోతే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు?" అని చెప్పి చుట్టాలు, బాగా దగ్గర బంధువులు, ఎప్పుడు మ్యారేజ్ అవ్వకముందు చూసే చుట్టాలు కూడా గుర్తుపట్టడం జరగట్లేదండి. నాకు నేనే పరిచయం చేసుకోవాల్సొస్తుందండి. ఐ నో యూ డిడ్ నాట్ అండర్‌గాన్ ఫర్ బెరియాటిక్ సర్జరీ, లిపోసక్షన్ సర్జరీ. అలాంటి సర్జరీ, అలాంటి రిస్కీ ప్రాసెస్ కోసం అనేక మంది వెళుతుంటారు. అందులో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. దానికి ఎగ్జాంపుల్ యాక్ట్రెస్ ఆర్తి అగర్వాల్. ఫెయిల్యూర్ అయితే అద్నాన్ సమీ అనే సింగర్ సక్సెస్‌ఫుల్ కేస్. వీరందరికీ మీరిచ్చే అడ్వైస్ ఏదైనా ఉందా? మీరు చెప్పిన 2 సర్జరీలకి నేను ఓటేయను సార్. నేను ఓటేసేది ఓన్లీ డైట్ అండ్ వాకింగ్, అదర్ ఎక్సర్సైజులు. దానికి నేనే నిదర్శనం అండి. నన్ను మీరు లైవ్‌లో చూస్తున్నారు కాబట్టి దీనికి నిదర్శనం. నా పాత ఫోటో చూడండి, ఇప్పుడు ఫోటో చూడండి. అది మీకే తేడా తెలుస్తుందండి. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను సార్. మీరు ఎన్ని కేజీలు మాక్సిమం వెళ్లారు? నాకు కూడా చెప్పండి. నేను 110 మ్యారేజ్ అయ్యేటప్పటికి 60 కేజీలు ఉన్నానండి. మ్యారేజ్ తర్వాత 99 డిసెంబర్ 3 అండి నా మ్యారేజ్. 99 డిసెంబర్ 3 నుంచి 2015 ఆగస్టు 16కి 91 కేజీలకి వెళ్ళానండి. తర్వాత 91 తర్వాత నేను ఈ డైట్ మొదలుపెట్టిన తర్వాత కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు 110 కేజీల వరకు వెళ్ళాను. ఈరోజు 60 కేజీలు ఉంటాను. ఏకంగా 50 కేజీలు తగ్గి 50 కేజీలు తగ్గడానికి గల కారణం వాకింగ్ అండ్ డైట్, ప్రోటీన్ డైట్. ప్రేక్షకులకు ఎవరు చెప్తారు? మీ ప్రేక్షకులు చెప్పడానికి ఈ డైట్ ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళ బాడీ చెప్తుందండి. కానీ ప్రత్యేకంగా ప్రయోగాలు చేసి సొంతంగా మీరు ఎటువంటి రిస్క్ తెచ్చుకోవద్దండి. ఏదైనా ఉంటే డైటిస్టులని మీకు తెలుసున్న వాళ్ళు ఎవరినన్నా కలిసి డైట్ చేయించుకోవడం బెటర్ అండి. రిస్క్ చేయొద్దండి. కానీ మీరు రిస్క్ చేయొద్దని అన్నానని చెప్పి మీరు మీ బాడీ మీకు చెప్తుంది. ఇంక్లూడ్ ఏదైనా జ్వరం వచ్చేటప్పుడు కూడా మీ బాడీ ఇండికేషన్ ఇస్తుంది. అలాగే డైట్ మీరు పెరుగుతున్నప్పుడు కూడా మీకు చెప్తుంది బాడీ. దాన్ని మీ బాడీ ఎలా చెప్తుందో మీకు ఏది పడుతుందో అనేది మీరే డిసైడ్ అవ్వండి.
నేను తిన్నయే మీరు తినాలని నన్ను అవసరం లేదు. నేను 30 గుడ్లు తింటాను. మీరు తినాలనే రూల్ లేదు. మీకు నచ్చిన గుడ్లు మీ బాడీ 6 తింటుందా, 4 తింటుందా అని చెప్పుద్ది. దాన్ని బట్టి మీరు మీ డైట్ మీరు తీసుకోవచ్చు. మీ డైట్ హ్యాబిట్స్ చెప్పరా ఒకసారి? నా డైట్ హ్యాబిట్స్ కంప్లీట్. మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్. నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ అంటే ఒకటి మీల్ డైట్, ఎండి, ఎల్డి లిక్విడ్ డైట్, ఎన్‌డబ్ల్యూఎన్ఎఫ్ నో వాటర్ నో ఫుడ్. ఈ డైట్స్ చేస్తానండి. లిక్విడ్ డైట్ అంటే పంటితో నమిలేవి ఏమి ఉండవండి. ఓన్లీ లిక్విడ్స్. లిక్విడ్ అంటే ఇవి. లైక్ ఫ్యాట్, నెయ్యి, కొబ్బరి నూనె, అలాగే వాటర్ 7, 8 లీటర్స్ వాటర్, ఒక 7, 8 నిమ్మకాయలు ఇవి తీసుకుంటానండి లిక్విడ్. లిక్విడ్ డైట్ లో కంప్లీట్ గా వాటి మీదే ఉంటారు. నేను లిక్విడ్ డైట్లో కంప్లీట్ ఇవ్వానండి. మల్టీవిటమిన్ 2 తీసుకుంటాను. మీల్ డైట్ ఎండి. మీల్ డైట్లో ప్రోటీన్ కంప్లీట్గా అంటే ఎగ్స్, చికెన్, ఒక వెజ్ కర్రీ, ఒక పచ్చడి, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, రైస్ కంప్లీట్. నేను 2015 ఆగస్టు 16 నుంచి రైస్ మానేశానండి. పచ్చడిలో వాడతారు. పచ్చడి నోటితో తినడానికేనండి. ఏదైనా రోడ్ పచ్చడి, కొబ్బరికాయ ప్రతి మనిషి కొబ్బరి డైలీ ఒక హాఫ్ చిప్ తినాలండి. కాబట్టి అలాగే నేను హాఫ్ చిప్ కొబ్బరి కానీ లేదా ఏదన్నా దొండకాయ పచ్చడి కానీ తీసుకుంటానండి. నాకు డైలీ ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకని మళ్ళీ ఇక్కడ ఎందుకు ఒకసారి ఎత్తాల్సి వస్తుందండి. ఎందుకంటే నేను మీల్ డైట్లో ఉన్నప్పుడు ఒక వెజ్ కర్రీ, చికెన్, అలాగే ఎగ్స్, క్యారెట్, ఉల్లిపాయ కట్ చేసుకొని నిమ్మకాయ ఇవన్నీ కంప్లీట్గా అక్కడ వండాల్సి వస్తుంది. కాబట్టి నా ఫ్యామిలీకి ఇంకొకసారి వంటరాదు గారు. నాకు వంట ఇప్పటికీ రాదు సార్. అందుకనే నా భార్యకి, పిల్లలకి ఇండి అన్నారు. ఇంకో ఫుడ్ ఏంటి? నో వాటర్ నో ఫుడ్స్. సరే నో ఫుడ్ అంటే ఓన్లీ బాత్ ఉంటుందండి. నేను ఇండియాలో భారతదేశంలో రికార్డ్ చేశానని వాళ్ళు వీళ్ళు చెప్తే అన్నాను. 11 రోజులు నో వాటర్ నో ఫుడ్ చేశాను సార్. ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయరు. ఎవరు చేయొద్దండి ఎక్స్పెరిమెంట్లు. ఏదైనా అయినా మీరు కార్బోహైడ్రేట్స్ తిని ఈ డైట్ చేయడానికి అలాగే వాకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయండి కార్బోహైడ్రేట్ తింటే. అదే ప్రోటీన్ తింటే మీరు ఎంత వాకింగ్ 50 కిలోమీటర్లు నడిచినా ఎటువంటి ప్రాబ్లం రాదు. అది నేను చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. లిక్విడ్ డైట్ మీరు ఎన్ని రోజులు ఫాలో అయ్యారు? మీరు మీ ఎక్స్పీరియన్స్ ఫుల్గా ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేశారు? వాటి గురించి చెప్పండి. నేను స్టార్టింగ్ ఈ డైటు అంటే కార్బోహైడ్రేట్ ఆపిన తర్వాత ఈ లిక్విడ్ డైట్ దాంట్లో తగ్గట్లేదు కాబట్టి ఈ డైట్ లిక్విడ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి లిక్విడ్ డైట్ కంటిన్యూ 43 రోజులు చేశాను సార్. 26 కేజీలు వెయిట్ తగ్గాను సార్. తర్వాత మీల్ డైట్ చేశాను సార్. మీల్ డైట్ కూడా తగ్గుతూ ఉన్నాను సార్. లిక్విడ్ డైట్లో తగ్గినంత తగ్గవండి. ఎందుకంటే సార్ మీకు లిక్విడ్ డైట్లో మీ లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా తీసుకుంటుందండి లిక్విడ్ డైట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2000 క్యాలరీస్ కావాలండి. 2000 క్యాలరీస్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిక్విడ్ ఇచ్చారనుకోండి, 500 క్యాలరీస్ లిక్విడ్లో వస్తే 1500 క్యాలరీస్ కొవ్వు కరుగుద్దండి. లిక్విడ్లో ఏం వాడతారు? లిక్విడ్లో ఇంటేక్ ఫ్యాట్ తీసుకోవాలి సార్. ఎనీ ఫ్యాట్, కొబ్బరి నూనె, నెయ్యి తీసుకోవచ్చండి. అలాగే లెమన్స్ ఒక 7, 8 నిమ్మకాయలు తీసుకుంటానండి నేను. అలాగే వాటర్ ఒక 8 లీటర్లు తీసుకుంటానండి. ఇలా తీసుకొని నేను 43 డేస్ చేసి 26 కేజీలు తగ్గాను. మీల్ డైట్లో సేమ్ ఇలాగా వెయిట్గా వివరించండి. మీల్ డైట్ వెజ్ కర్రీ, చట్నీ, రోటి పచ్చడి, కొబ్బరి, దొండకాయ ఒక పచ్చడి, అలాగే ఒక 300 to 400 గ్రామ్స్ చికెన్ ఆర్ మటన్ ఆర్ రొయ్యలండి. అలాగే కోడిగుడ్లు 8 కోడిగుడ్లు తినేవాడిని. ఎన్ని పూటలు తింటారు రోజు? 5 1 మీల్ ఆర్ 2 మీల్స్. 1 or 2 meals అంతే. నో ఫుడ్ నో వాటర్ నో ఫుడ్ అనేది నేను అసలు దాని గురించి వివరించండి. అది నో వాటర్ నో ఫుడ్ సార్. ఇది ఎవరు చేయకూడదు. నేను కూడా 8 ఇయర్స్ చేయలేదండి. నేను ఇప్పుడు డైట్లోకి వచ్చి 9 ఇయర్స్ అయింది సార్. కానీ నేను 8 ఇయర్స్ తర్వాత చేశాను సార్ నో వాటర్ నో ఫుడ్. ఎందుకు చేయకూడదు అనేది చెప్తున్నాను సార్. కార్బోహైడ్రేట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఇడ్లీ తింటే మళ్ళీ 10 గంటలకి మీరు మీ బ్రదర్ ఇంటికి వెళ్తే అక్కడ గారెలు పెడితే తింటారు. ఎందుకు తింటారంటే కార్బోహైడ్రేట్స్కి వెంటనే అరుగుపోయి ఆకలి ఎక్కువగా ఉంటుందండి. అదే ఈ మెటబాలిజం మన కార్బో నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి వస్తామండి. ఫ్యాట్ మెటబాలిజంలోకి వచ్చినప్పుడు మనకు రిజల్ట్ ఈ నో వాటర్ నో ఫుడ్ చేయడానికి సహకరిస్తుందండి. కాబట్టి మీ అనుకో ఏంటి? నో వాటర్ నో ఫుడ్. నో వాటర్ నో ఫుడ్ అంటే యాక్చువల్గా వేరే మనకు తెలుసున్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ చెప్పారండి. ఇది రష్యాలో 11 days చేశారంటండి. అక్కడ వాటర్ గడ్డగట్టేసి ఉంటుందంటండి. ఇక్కడ నేను మొదలు పెడితే 3rd day ఆయన ఆపిచ్చారండి. వద్దండి ఇక్కడ మన వాతావరణానికి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఆపిచ్చేసారండి.
తర్వాత 5 రోజులు ఒకసారి చేశానండి. మళ్ళీ అలాగే ఇంకో 5 రోజులు చేశానండి. ఈ వీడియో ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ కోసమే చేశాము. ఇందులోని ఒపీనియన్స్‌తో మా ఛానల్‌కు ఎలాంటి సంబంధము లేదు. ఎవరైనా సురేష్ గారిని సంప్రదించాలనుకుంటే పైన కనబడుతున్న నంబర్‌కు కాల్ చేసి వారు చార్జ్ చేసే నామినల్ చార్జెస్ పే చేసి వారి సలహా పొందగలరు. సురేష్ గారి ఆరోగ్యం గానీ, తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ గురించి గానీ అన్నీ వారితో కలిసి మీరు డీటెయిల్‌గా మాట్లాడుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ వీడియోలో పొందుపరిచిన విషయాలన్నీ పూర్తిగా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అంటే ఒబేసిటీ తగ్గించుకోవడంలో సుసాధ్యం చేసి చూపించిన మనిషిని పరిచయం చేయడమే మా ఉద్దేశం. దీన్ని ఎవరు డైరెక్ట్‌గా ఫాలో అయ్యి లేనిపోని ఇబ్బందులు పాలవ్వొద్దు. మీరు మీ డాక్టర్‌ని సంప్రదించి వారి అడ్వైజ్‌లోనే మీరు ఏం చేసినా చేయండి. వాటి ప్రకారమే మీరు తగ్గే ప్రయత్నం చేయండి. ఏదో గుడ్డిగా 4 రోజులు చేసేసి తర్వాత మానేసి మళ్ళీ పెరిగిపోవడం లాంటివి ప్రాక్టీస్ చేయొద్దండి. ట్రై చేయండి. ఒక సిన్సియారిటీ మీరు తలుచుకుంటే అసాధ్యమేమి కాదు. చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.